హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి మాకు ఎంత డబ్బులు వస్తాయి, అలాగే ఈ రోజున మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఎంత డబ్బులు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు. దీనితో పాటుగా మీకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది ఈ నెల 26వ తేదీన అంటే మరొక 10 రోజుల్లో వేస్తున్నారు. కాబట్టి కొంతమంది బైబిట్కి లింక్ అనేది చేసుకున్నాము, మరికొంతమంది ఓకేఎక్స్కి లింక్ అనేది చేసుకున్నాము, మీరేమో బైనాన్స్కి చెప్పారని చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా మీకైతే తెలియజేస్తాను. అలాగే ఇక్కడ మనకు పాయింట్స్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క పాయింట్స్ అనేది ఏ విధంగా బేస్ చేసుకొని మీకు ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తారు. దీంతో పాటుగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్కిన్స్కి సంబంధించి, అలాగే మనకి ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసినట్టయితే కొన్ని ఆప్షన్స్ అనేది వచ్చాయి. ఇందులో ఏదాన్ని మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చినట్లయితే మీరు ఎక్కువ కాయిన్స్ అనేది మీరైతే క్యాష్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మెయిన్గా ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది మీరు ఎంతవరకు పెంచుకుంటే బాగుంటుంది. అలాగే మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకు ఈ యొక్క కాయిన్స్ అనేది పేమెంట్ అనేది ఈ యొక్క కాయిన్స్లో ఇవ్వట్లేదు, అంటే ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు యూజ్ అనేది అవటం లేదు, కేవలం ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్నే బేస్ చేసుకుని పేమెంట్ ఇస్తున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరైనా సరే ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోకపోయినా, లేదా దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది మీరు లింక్ అనేది చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. చాలామంది డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ అనేది చేసేసి వారికి సంబంధించి ఇక్కడే క్లిక్ అనేది చేసి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. కొంతమందికి సంబంధించి ఈ యొక్క బైనాన్స్ అనేది లింక్ అనేది చేసే సమయంలో ఫెయిల్ అనేది అవుతుంది. అలాగే వారికి సంబంధించిన అకౌంట్ అనేది రిజెక్ట్ అనేది అవుతుంది. ఇలా రిజెక్ట్ అనేది కాకుండా ఉండాలంటే ముందు మీరు బైనాన్స్ అకౌంట్ అనేది నేను ఇచ్చిన లింక్లో రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ఆ తర్వాత మీకు ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అనేది సక్సెస్ అనేది అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ యొక్క 2 రకాల కోడ్స్ అనేది మీరు ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ఈ యొక్క అమౌంట్ అనేది మీకు పేమెంట్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క కోడ్స్ని బేస్ చేసుకొని మీకు ఈ యొక్క బైనాన్స్ అకౌంట్కి అయితే మీకైతే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ రోజున రిజిస్ట్రేషన్ చేసుకునే వారు కూడా తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను పూర్తిగా అయితే మీరైతే చూడండి. అలాగే కొంతమంది వీడియో ఫాస్ట్గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్పమని అడుగుతున్నారు. వారి కోసం కూడా నేను కొంత ఈ యొక్క వీడియో అనేది కొంచెం స్లోగా కూడా నేను మీకైతే చెప్తున్నాను. ముందుగా మీరు ఈ యొక్క గేమ్కి సంబంధించి ఇలా టచ్ అనేది చేస్తున్నట్లయితే కొంతమేర మాత్రమే మీకు కాయిన్స్ అనేది వస్తాయి. ఎక్కువ కాయిన్స్ అనేది మీకు రావాలంటే నేను 2 టిప్స్ మీకైతే చెప్తాను. ఇందులో మెయిన్గా రివార్డ్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు మనకు రివార్డ్స్లో ఈ యొక్క కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్రీగా స్కిన్స్ కూడా వస్తుంటాయి. వీటిని కూడా ప్రతిరోజు మీరు రానున్న 10 రోజులు మీరు ఈ యొక్క గేమ్ అనేది ఓపెన్ చేస్తూ ఈ యొక్క రివార్డ్స్ అనేది తీసుకున్నా కూడా మీకు చాలా కాయిన్స్ అనేది వస్తాయి. అలాగే ఇక్కడ కీస్ కూడా మీకైతే వస్తాయి. ఈ యొక్క కీస్కి సంబంధించి కూడా నేను మీకైతే చెప్తాను. అలాగే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా డైలీ చీపర్ కోడ్, అలాగే డైలీ కాంబో కార్డ్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా మెయిన్గా మనకు మినీ గేమ్ అని ఒకటి ఉంది. ఈ యొక్క మినీ గేమ్లో మీరు ఎక్కువగా కాయిన్స్ అనేది రావాలంటే ఈ యొక్క హెక్సా పజిల్ గేమ్ అనేది ఉంది కదా, ఈ యొక్క హెక్సా పజిల్ గేమ్ను మీరైతే టార్గెట్ చేయండి. మనకు చాలా అంటే చాలా కాయిన్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. అది మీరు గేమ్స్కి సంబంధించి యొక్క పజిల్స్ అనేది మ్యాచ్ అనేది చేస్తుంటే మీకు కాయిన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మెయిన్గా మీకు సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక ట్రిప్ అయితే నేను మీకైతే చెప్తాను. ఇక్కడ ఈ డ్రాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు విత్డ్రాలే కాకుండా పాయింట్స్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి. ఈ యొక్క పాయింట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు టోటల్గా 6 రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 రకాల ఆప్షన్లను బేస్ చేసుకుని మనకు ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్కి సంబంధించిన విత్డ్రాల్ అమౌంట్ మనకైతే టోన్ కాయిన్స్లో మనకైతే రావడం జరుగుతుంది. ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాసివ్ ఇన్కమ్. ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏమిటంటే మనకు ప్రాఫిట్ ఫర్ అవర్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవరే మనకు ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఇక్కడ చూడండి, నాకు ప్రతి గంటకి సంబంధించి నేను ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అనేది చేసినా చేయకపోయినా 6.4 మిలియన్ కాయిన్స్ అనేది నాకైతే ప్రతి గంటకైతే వస్తాయి. ఈ యొక్క 6.45 మిలియన్ కాయిన్స్ అనేది మీకు రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాయిన్స్ని పెట్టి మనకి ఇక్కడ డైలీ కాంబో అనేది ఉంది కదా, ఈ యొక్క డైలీ కాంబోలో మీరు చాలా వరకు ఇక్కడ అన్ని రకాల కార్డ్స్ మీరైతే కొని ఉంటారు. కానీ మెయిన్గా మనకి ఇక్కడ స్పెషల్ అని ఉంది కదా, ఈ యొక్క స్పెషల్లో మనకు కొన్ని కొత్త కార్డ్స్ అనేది ఇక్కడ న్యూ కార్డులో ఇస్తుంటారు. అలాగే కొన్ని కొత్త కార్డ్స్ ఇక్కడైతే ఉంటాయి. ఇందులో మీరు వీలైనంత వరకు ఎక్కువ మనకు ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నేను బై అనేది చేసినట్లయితే టోటల్గా నాకు 20,000 కాయిన్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకైతే బై చేసి చూపిస్తాను. ఇక్కడ నేను టోటల్గా 7,97,84,000 కాయిన్స్తో ఇప్పుడు నేనైతే కొంటున్నాను. టోటల్గా చూసుకున్నట్లయితే నాకు ప్రతి గంటకి 20,000 కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అయినా నేనైతే కొంటున్నాను. చూసారు కదా, నాకు ఇది మరలా 2 గంటలకైతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మాకు ఏమైందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నాకు
37 మాత్రమే ఉంది. ఇప్పుడు 47కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే టోటల్‌గా మాకు ఈ యొక్క కాయిన్స్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. ఇలా మీరైతే పెంచుకోవచ్చు. తప్పనిసరిగా ఈ యొక్క స్పెషల్ ట్యాబ్‌లో న్యూ కార్డ్స్ అనేది యాడ్ అనేది అవుతూ ఉంటాయి. ఈ యొక్క కాయిన్స్ అనేది మీరైతే బై చేయండి. ఇక్కడ మెయిన్‌గా మనకు కొన్ని అవర్‌లు బేస్ చేసుకొని ఉంటాయి. అంటే 44 గంటల తర్వాత ఇది ఎక్స్‌పైర్ అనేది అయిపోతుంది. ఇటువంటి కాయిన్స్ అనేది మీరు వీలైనంత వరకు 5-6 వరకు మాత్రమే ఈ యొక్క కాయిన్స్ అనేది పెట్టి మీరైతే కొనుక్కోండి. అలాగే మనకి ఇక్కడ మరొక పాయింట్ ఏమిటంటే ఎర్న్ టాస్క్స్. ఈ యొక్క ఎర్న్ టాస్క్స్ ఏమిటంటే ఇక్కడ డైలీ రివార్డ్స్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎర్న్ మోర్ కాయిన్స్ అని ఉంది కదా. ఇక్కడ యూట్యూబ్ వీడియోలు అనేది మీరు చూసినట్లయితే అలాగే ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అనేది చేసిన అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిని లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఇలాగే మెయిన్గా నేను చెప్పలేదు నిన్నటి రోజు వీడియోలో, ఇప్పుడు ఒక పాయింట్ అయితే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చూజ్ యువర్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే వ్యాలెట్ అనేది కింద లింక్ అనేది చేస్తున్నారో విత్డ్రాల్కి సంబంధించి ఇక్కడ నేను బైనాన్స్ అనేది చేశాను కాబట్టి బైనాన్స్ మీద నేను క్లిక్ చేశాను. ఉదాహరణకు మీరు ఇంకా బైబిట్ కనుక చేసినట్లయితే బైబిట్ మీద క్లిక్ చేయండి. ఇది మాత్రం మీరైతే మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో మరొక టాస్క్ ఏంటంటే ఫ్రెండ్స్. అంటే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని రెఫర్ చేశారు, దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు పాయింట్స్ అనేది రావచ్చు. అలాగే అచీవ్మెంట్స్ అనేది బాగా గమనించండి. ఈ యొక్క అచీవ్మెంట్స్ను మెయిన్గా వారైతే టార్గెట్ చేయడం జరిగింది. ఈ యొక్క అచీవ్మెంట్స్ అనేది ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ మీరు ఈ యొక్క యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్లో కనుక ముందు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు టాప్ సైడ్ బై స్కిన్ అని ఉంది కదా. స్కిన్ అంటే మన యొక్క పేరు పక్కన ఆ యొక్క ఈ యొక్క లోగో మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ప్రొఫైల్ అనేది వస్తుంది. ఇక్కడ సీ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ యొక్క సీ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది టోటల్గా మనకు అచీవ్మెంట్స్. ఈ యొక్క అచీవ్మెంట్స్ని మనం ఎన్ని ఫాలో అనేది అయ్యామో, ఎన్ని లెవెల్లో రీచ్ అనేది అయ్యామో దాన్ని బట్టి మనకు పేమెంట్ అయితే వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి. ఇందులో మెయిన్గా అప్గ్రేడ్ కార్డ్స్ అని ఉంది కదా. ఈ యొక్క అప్గ్రేడ్ కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఇప్పటివరకు 50 కార్డులు అనేది అప్గ్రేడ్ అనేది చేయడం జరిగింది. అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మైనింగ్ సెక్షన్లో ఇక్కడ మనకు సంబంధించి ఇటువంటి కార్డులు అనేది ఇప్పటివరకు మీరు ఎన్ని కార్డులు అనేది అప్డేట్ అనేది చేశారు అంటే ప్రతి కార్డు అనేది ఎన్ని లెవెల్ అప్డేట్ చేశారని కాదు, ఎన్ని కార్డులు మీరు అమౌంట్ అనేది పెట్టి 1 లెవెల్ కొన్నా 2 లెవెల్ కొన్నా ఎంతవరకు మీరు బై అనేది చేశారు అనే దాన్ని బేస్ చేసుకుని అదైతే ఉంటుంది. ఇక రెండవది అప్గ్రేడ్ కార్డ్స్ అప్ టు లెవెల్ 15th. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ పెంచడంలో మనకు ఈ యొక్క కార్డు అనేది నేను లెవెల్ 19 వరకు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్కటి 17 లెవెల్ వరకు వెళ్ళాను. అలాగే 16 లెవెల్, 15 లెవెల్, 18 లెవెల్, 15 లెవెల్, 16 ఇలా ఒక్కొక్క కార్డు అనేది నేను ఎన్ని లెవెల్ వరకు కొన్నాను అనే దానికి సంబంధించిన బేస్ చేసుకొని ఈ యొక్క అప్గ్రేడ్ లెవెల్ అనేది ఉంది. ప్రతి కార్డు అనేది నేను టోటల్గా 50 కార్డులు అనేది నేను 15 లెవెల్ అనేది పూర్తి అనేది చేశాను కాబట్టి ఇది నాకు వాళ్ళు ఇచ్చిన టాస్క్లో ఒకటి నేను కంప్లీట్ అనేది చేశాను. అంటే 50 కార్డు నేను కంప్లీట్ అనేది చేశాను కాబట్టి టోటల్గా ఇప్పటివరకు ఈ యొక్క గేమ్లో వాడుతున్న వారికి సంబంధించి 5.8% అమౌంట్ అనేది దీనికి సంబంధించిన రీచ్ అనేది నేనైతే అవ్వడం జరిగింది. అలాగే 50 కార్డు నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఇప్పటివరకు 25% మంది మాత్రమే 50 కార్డులు అప్డేట్ అనేది చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 25వ లెవెల్ అనేది ఎంతమంది అప్డేట్ చేశారంటే ఇది నేను రానున్న రోజుల్లో నేను మీకైతే చెప్తాను. ఇప్పటివరకు 0.5% మంది మాత్రమే 25వ లెవెల్ కార్డు వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఒక్కసారి 25 లెవెల్ కనుక వెళ్ళినట్లయితే ఆ దాదాపుగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేది టోటల్గా మీరైతే లాస్ అనేది అవ్వచ్చు. అది మీకు కాయిన్స్ని బేస్ చేసుకుని మీరైతే తర్వాత అయితే బై చేయండి. ఇప్పుడు రానున్న రోజులు నేను ఒక 4-5 రోజుల్లో ఈ యొక్క 25th లెవెల్కి సంబంధించిన కార్డు కూడా నేనైతే కొంటాను. అలాగే ఇక్కడ కలెక్ట్ కాయిన్స్ ఉంది కదా, ఇప్పటి వరకు మీరు ఎన్ని కాయిన్స్ అనేది రీచ్ అనేది అయ్యారు అంటే టోటల్గా 1.5 బిలియన్ కాయిన్స్ అనేది నేను ఇప్పటివరకు ఎర్న్ అనేది చేశాను కాబట్టి ఈ యొక్క 1.5 బిలియన్ అనేది కేవలం 5% మాత్రమే రీచ్ అనేది అయితే అవ్వడం జరిగింది. అలాగే ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది నేను 50 మెంబర్స్ని ఇన్వైట్ అనేది చేశాను కాబట్టి తక్కువ నేను రెఫర్ అనేది చేశాను కాబట్టి నాకు ఇప్పటివరకు 50 మందిని రెఫర్ చేశాను కాబట్టి 0.02 అంటే దాదాపుగా చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే 10 మంది ఫ్రెండ్స్ కన్నా తక్కువగానే చాలామంది అంటే టోటల్గా ఒకరిని లేదా ఇద్దరిని వీలైనంత వరకు చాలామంది ఏం చేశారంటే 3 లేదా 4 ఫ్రెండ్స్ వరకు రెఫర్ అనేది అయితే చేయడం జరిగింది. అలాగే స్కిన్ అన్లాక్ అని ఉంది కదా, ఇది కూడా మెయినే. ఈ యొక్క స్కిన్ అన్లాక్ అనేది మనకు నేను టోటల్గా ఇప్పటివరకు 5 స్కిన్లు అనేది అన్లాక్ అనేది చేశాను. 3.6% వరకు అన్లాక్ అనేది చేశాను. అంటే ఈ యొక్క స్కిన్స్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్యాప్ చేశాను. ఇక్కడ మనకు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్కిన్స్ అనేది ఉన్నాయి కదా, ఈ యొక్క స్కిన్స్లో మనకు టోటల్గా 4 స్కిన్స్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇందులో ఇదొక స్కిన్ నాకు చూడండి,
ఈ యొక్క స్కిన్ అనేది ఇందులో నాకు 4 స్కిన్స్ అనేది రావడం జరిగింది. అలాగే మరొక 2, 3 రోజులు ఈ యొక్క యాప్ గనుక ఓపెన్ చేసినట్లయితే ఫ్రీ స్కిన్ ఒకటి, అలాగే మరొకటి ఫ్రీ స్కిన్, అలాగే టోటల్‌గా నాకు 2 ఫ్రీ స్కిన్స్ అనేది ఈ వీకు అలాగే వచ్చే వారం నాకైతే 2 వారాల్లో 2 ఫ్రీ స్కిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా నేను ఇప్పటి వరకు 7 స్కిన్స్ అనేది నేనైతే తీసుకోవడం జరిగింది. మరొక 3 స్కిన్స్ కనుక తీసుకున్నట్లయితే నేను ఈ యొక్క 10వ లెవెల్ అనేది నేనైతే రీచ్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. అంటే 10 స్కిన్‌లు నేను అప్డేట్ అనేది నేనైతే చేసినట్లు. ఉదాహరణకు నేను 10వ స్కిన్ గనుక రెఫర్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క లెవెల్‌కి సంబంధించి 2.74% మంది మాత్రమే 74% మాత్రమే ఈ యొక్క యాప్ అనేది అయితే యూజ్ చేసినట్లు. అలాగే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది 3 మిలియన్ కాయిన్స్ వరకు మీరు వీలైనంత వరకు చూసుకున్నట్లయితే 6% వరకు మాత్రమే చేశారు. మీరు 3 మిలియన్ వరకు రీచ్ అనేది అయ్యేంత వరకు ఒక టాస్క్ అయినా కంప్లీట్ చేసి చూడండి. నేనైతే చూసుకున్నట్లయితే ఇక్కడ 6.47 మిలియన్ కాయిన్స్ అనేది నేను ప్రాఫిట్ ఫర్ అవర్కి అయితే నేనైతే పెంచుకోవడం జరిగింది. అలాగే హ్యామ్‌స్టర్ యూట్యూబ్ వీడియోస్ ఇప్పటివరకు నేను ఎన్ని చూశానంటే 50 చూశాను. ఈ యొక్క 50 వీడియోలు అనేది ఎక్కడ చూసామంటే 3.7% మాత్రమే చూస్తున్నారు వీడియోలన్నీ. అవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ డైలీ రివార్డ్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క డైలీ రివార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు మనకు 2 వీడియోలు అయితే ఇస్తారు. ఈ యొక్క 2 వీడియోల మీద క్లిక్ చేసి వాచ్ వీడియో మీద క్లిక్ చేసి మీరు చూడండి, చూడకపోండి బ్యాక్ వచ్చేసినట్లయితే తర్వాత 1 గంట తర్వాత ఈ యొక్క 1,00,000 కాయిన్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకోమని మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క 1,00,000 కాయిన్స్ మీకైతే వచ్చి ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ అయితే పడుతుంది. ఇక్కడ చివరిగా చూసుకున్నట్లయితే హ్యామ్‌స్టర్ కాంబాట్‌కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అనేది మీరు ఇప్పటివరకు ఎన్ని రోజులుగా ఫాలో అనేది అవుతున్నారంటే నేను 60 రోజులుగా ఫాలో అనేది అవుతున్నాను. ఇది అలాగే ఈ యొక్క కార్డ్ అనేది నేనైతే అన్లాక్ అనేది తెచ్చేసుకోలేదు. ఎందుకంటే ఈ యొక్క గేమ్ అనేది నేను స్టార్ట్ చేసే సమయానికి ఇది ఎక్స్పైర్ అనేది అవ్వడం జరిగింది. ఇందులో మెయిన్‌గా చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనే ఒక కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది చాలా అంటే చాలా డేంజర్ కార్డు. ఇది ఎందుకు ఇచ్చారంటే చాలామంది ఏం చేశారంటే ఈ మధ్య కాలంలో మనకు కీస్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కీస్ అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ కీస్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క కీస్ అనేది మనం ప్లే చేయాలంటే ఇక్కడ మినీ గేమ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క మినీ గేమ్‌లో మనకి ఇక్కడ గేమింగ్ సెక్షన్‌లో చాలా గేమ్స్ అనేది ఉంటాయి. ఈ యొక్క గేమ్స్ అనేది ఆడినట్లయితే ఒక్కొక్క లెవెల్ అనేది రీచ్ అనేది అయ్యే సమయానికి మనకు ఒక కోడ్ అనేది ఇస్తారు. ఈ యొక్క కోడ్‌ని తీసుకొచ్చి ఈ యొక్క గేమ్‌కి సంబంధించి ఇక్కడ కనుక మీరు పేస్ట్ అనేది చేసినట్లయితే మనకు దానికి సంబంధించి ఒక కీ అనేది మనకైతే రావడం జరుగుతుంది. అయితే చాలామంది ఏం చేశారంటే ఈ యొక్క టెలిగ్రామ్‌కి సంబంధించి కొన్ని బాట్స్ అనేది ఉన్నాయి. ఆ యొక్క బాట్స్‌లో మీకు సంబంధించి ఏ గేమ్ అనేది కావాలో ఆ గేమ్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ర్యాండమ్‌గా కొన్ని కీస్ అనేది వారైతే ఇవ్వడం జరిగేది. ఆ యొక్క కీని తీసుకొచ్చి ఇక్కడ వారు పేస్ట్ అనేది చేసి రీడీమ్ అనేది అయితే చేసుకోవడం జరిగింది. అలా చాలామంది ఏం చేశారంటే గేమ్ అనేది ఆడకుండానే ఈ యొక్క కీస్ అనేది అయితే పొందడం జరిగింది. కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క అచీవ్‌మెంట్స్‌లో ఈ యొక్క చీటింగ్ ఈజ్ బ్యాడ్ దగ్గర ఇక్కడ మనకు డిజేబుల్ అనేది బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది చూడండి. ఈ బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా మనకు కలర్‌లో గనుక ఉన్నింది అంటే మీకు ఈ యొక్క దీనికి సంబంధించిన అమౌంట్ అనేది రాకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినట్లయితే కొంతమేర మాత్రమే మీకు అమౌంట్ అనేది ఇస్తారు. అది కూడా మీకు సంబంధించి కీస్ అనేది అయితే తొలగించి మీకైతే ఇస్తారు. అలాగే మీకు సంబంధించి ఒకే యాప్‌లో చాలా హ్యామ్‌స్టర్ కాంబాట్ అకౌంట్ అనేది యూజ్ చేసినా కూడా లేకపోతే మల్టిపుల్‌గా టెలిగ్రామ్ ఛానల్ యూజ్ చేసినా కూడా మీకు ఈ చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇది మీకు డిజేబుల్‌లో ఉందా లేదా ఒకసారి అయితే కంపల్సరీగా మీరైతే చెక్ చేసుకోండి. అచీవ్‌మెంట్స్ గురించి నేను ఇప్పుడైతే చెప్పానో అలాగే టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ కూడా నేను ఇప్పుడు మీకైతే పూర్తిగా చెప్పేసాను. అలాగే కీస్ గనుక చూసుకున్నట్లయితే కీస్ ఆర్ ఏ వాల్యుబుల్ అసెట్ అంటే ఖచ్చితంగా ఈ కీస్ అనేది బేస్ చేసుకొని కూడా మీకు దీనికి సంబంధించిన టోకన్స్ మీకైతే రావడం జరుగుతుంది. వీటిని కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు ఈ యొక్క గేమ్స్ అనేది తప్పనిసరిగా మీరు ఆడినట్లయితే మాత్రమే దీనికి సంబంధించి మీకు కాయిన్స్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇక విత్డ్రాల్లో తప్పనిసరిగా నేనైతే బైనాన్స్ అయితే మీకైతే తెలియజేశాను. ఈ యొక్క బైనాన్స్కి సంబంధించి ఏ విధంగా లింక్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ ఇచ్చాను. మనకు 21వ తేదీ లోపల ఎవరైతే దీనికి సంబంధించి ఈ విధంగా లింక్ అనేది అయితే చేసుకుంటారో ఇక్కడ చూడండి, మీరు టచ్ అనేది చేసినట్లయితే ఎడిట్ అనేది అయితే కావు. ఒకవేళ ఏదైనా సరే మిస్టేక్ చేసినట్లయితే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రీసెట్ విత్డ్రాల్ ఆప్షన్ అని చివరిలో మనకు ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరు రీసెట్ అనేది చేసి మరొకసారి మీరైతే లింక్ అనేది అయితే మీరైతే చేసుకోవచ్చు. 21వ తేదీ లోపల మీరు తప్పనిసరిగా లింక్ అనేది చేసుకున్నట్లయితే మనకు 24వ తేదీన బైనాన్స్ కన్ఫర్మేషన్ చేసి మనకు పేమెంట్ అనేది మనకైతే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇక మనకు 10 రోజులే ఉంది. ఈ యొక్క 10 రోజుల్లో మీరు ఈ యొక్క గేమ్ అనేది ఆడినా కూడా ఎంతో కొంత మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఎంత అమౌంట్ అనేది వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు.
దీనికి సంబంధించి కూడా మీకు ఒక క్లారిటీ నేనైతే ఇస్తాను. మనకు ఈ యొక్క హ్యామ్‌స్టర్ కాంబాట్‌కి సంబంధించిన అమౌంట్ అనేది మనకు ఏ విధంగా ఇస్తున్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమౌంట్ అనేది వచ్చేది మనకు కాయిన్స్‌లో మనకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క కాయిన్స్‌కి సంబంధించి మనం ఇప్పటికే మీరు గనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా లింక్ అనేది అయితే చేసేసి దీనికి సంబంధించిన కాయిన్స్‌కి సంబంధించిన లింక్ అనేది మీరైతే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు ఈ యొక్క పేమెంట్ అనేది ఈ యొక్క బైనాన్స్‌కి లింక్ అనేది చేసుకోవడం జరిగింది. అసలు ఈ యొక్క కాయిన్‌కి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఉందో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అంటే ఒక కాయిన్ వాల్యూ అనేది ఎంత ఉందో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ యొక్క కాయిన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే డాలర్స్, బిట్‌కాయిన్ అలాగే కాయిన్స్ చూసుకున్నట్లయితే ఒక కాయిన్ వాల్యూ వచ్చేసి 5.57 అనేది ఉంది. ఈ యొక్క 5.57లో మనం యావరేజ్‌గా 5 వేసుకుందాం. ఒక $5 గనుక మనం వేసుకున్నట్లయితే అంటే ఒక కాయిన్ వాల్యూ $5 అనేది వేసుకుందాము. అలాగే మనకు ఈ యొక్క హ్యామ్‌స్టర్ కాంబాట్‌కి సంబంధించి టోటల్‌గా మనకు ఎన్ని కాయిన్స్ అనేది రావచ్చో గనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఒక 500 కాయిన్స్ మనకొస్తాయి అనుకుందాం. అంటే మనకి ఇక్కడ ఇన్ని కాయిన్స్ అనేది ఉన్నాయి కదా! మనకు కేవలం వచ్చేది 500 అంటే దాని గురించి కూడా నేను మీకైతే చెప్తాను. ఉదాహరణకు మనకు ఈ యొక్క గేమ్ ద్వారా మనం ఈ యొక్క లెవెల్స్ అనేది అన్నీ పాస్ అనేది అవ్వడం వల్ల మనకొచ్చే కాయిన్స్ ఏంటంటే ఉదాహరణకు 500 కాయిన్స్ అనేది మనమైతే వేసుకుందాం. అంటే $5 ఇంటూ 500 అంటే టోటల్‌గా మనకు $2,500 అనేది వచ్చాయి అనుకుందాం. అంటే $2,500లో మనం యావరేజ్‌గా $200 గనుక వేసుకున్నట్లయితే ఈ రోజున ప్రెజెంట్ డాలర్ వాల్యూ గనుక చూసుకున్నట్లయితే రూ. 83 ఉందనుకుందాము. ఇప్పుడు నేను $2,000 అనేది యావరేజ్‌గా నేనైతే వేయడం జరిగింది. అంటే టోటల్‌గా మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే రూ. 1,67,776 అనేది నాకు యావరేజ్‌గా 500 కాయిన్స్ అనేది వచ్చినందువల్ల నాకు వచ్చింది ఏందంటే 1,67,000 వచ్చిందని నేనైతే చెప్తున్నాను. లేదు మనకు అంత అమౌంట్ అనేది రాదు గనుక చూసుకున్నట్లయితే మనకు వీటిని బేస్ చేసుకొని అంటే ఈ యొక్క కాయిన్స్‌ని బేస్ చేసుకొని మనకు అమౌంట్ అనేది ఇచ్చినా కూడా టోటల్‌గా ఈ యొక్క ఎన్ని కాయిన్స్ అనేది ఉన్నాయంటే ఉదాహరణకు మనకు ఒక హ్యామ్‌స్టర్ కాయిన్ వాల్యూ వచ్చేసి మనం యావరేజ్‌గా కనుక చూసుకున్నట్లయితే 0.005 వేసుకుందాం. అంటే ఒక హ్యామ్‌స్టర్ కాయిన్ వాల్యూ 0.05 అనేది వేసుకున్నా మన దగ్గర ఉన్నాయి ఎన్ని కాయిన్స్ అనేది నా దగ్గర ఉన్నాయి చూసుకున్నట్లయితే టోటల్‌గా 10 డిజిట్స్ కాయిన్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఎంత ఎంటర్ చేశానంటే ఇంత అనేది నేనైతే ఎంటర్ చేశాను. అంటే ఇక్కడ మనకి చాలా అంటే అమౌంట్ అనేది అయితే వచ్చేసింది కాబట్టి ఇందులో హ్యామ్‌స్టర్ వాల్యూ మరికొంత తగ్గిద్దాము. అంటే 0.005 అనేది వేసుకున్నా కూడా ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 1,49,000 అనేది నాకైతే వచ్చినట్లు దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపించాను. అంటే మనకు హ్యామ్‌స్టర్ కాయిన్ బేస్ చేసుకొని వేసినా లేకపోతే కాయిన్ వాల్యూ బేస్ చేసుకొని వేసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మనకైతే వస్తుంది. అలాగే నేను ఈ రోజుకి నేను హ్యామ్‌స్టర్‌లో లాగిన్ అనేది అయినట్లయితే నాకు ఎంత రావచ్చు అంటే ఉదాహరణకు కాయిన్ వాల్యూ $5 కాబట్టి మీరు ఈ యొక్క గేమ్ అనేది ఈ రోజున రిజిస్ట్రేషన్ చేసుకొని రానున్న 10 రోజుల్లో కూడా గేమ్ అనేది ఆడినట్లయితే టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు సంబంధించిన కోడ్స్ అనేది ఇస్తుంటున్నాను. వాటిని ఫాలో అయినా కూడా మీకు ఉదాహరణకు ఈ యొక్క 10 రోజులకి రోజుకి ఒక కాయిన్ చొప్పున టోటల్‌గా 10 కాయిన్లు అని వేసుకున్నా కూడా $50 అనేది మీకైతే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. $50కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న డాలర్ బేస్ చేసుకొని అమౌంట్ అనేది $50కి సంబంధించి టోటల్‌గా 4,100 వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. అంటే రానున్న 10 రోజులు మీరు పర్ఫెక్ట్‌గా ప్లే అనేది చేసినా కూడా వాళ్ళు కాయిన్ బేస్ చేసుకొని ఇచ్చినా కూడా కొంత అమౌంట్ అనేది మనకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. లేదా వారు పూర్తిగా ఈ యొక్క కాయిన్‌కి సంబంధించిన అమౌంట్ అనేది పూర్తిగా వారు తగ్గించేసినా లేదా అమౌంట్ అనేది తగ్గించేసినట్లయితే మనమైతే ఏం చేయలేము. ప్రస్తుతం ఉన్న అన్ని రకాల వాల్యూని బేస్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుందని చాలామంది అయితే అంటున్నారు. ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే నేను ఇప్పుడైతే లార్డ్ లెవెల్‌లో ఉన్నాను. దీనికి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే లాస్ట్ నుంచి రెండో లెవెల్‌లో నేనైతే ఉన్నాను. ఇప్పటివరకు నాకు $5.4 మిలియన్ అనేది ప్రతి ఒక్క ప్రాఫిట్ ఫర్ అవర్‌ను బేస్ చేసుకొని ఈ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది కాబట్టి అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది టోటల్‌గా క్రియేటర్ లెవెల్ అంటే $18 బిలియన్ ప్రాఫిట్ ఫర్ అవర్ ఎవరైతే వస్తున్నాయో అటువంటి వారందరూ హైయెస్ట్‌లో ఉన్నారు. ఇలా టోటల్‌గా 30 మంది మాత్రమే లాస్ట్ లెవెల్‌కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే దానికి ముందు లెవెల్ కనుక చూసుకున్నట్లయితే నేను ఆ యొక్క ముందు లెవెల్‌లో టోటల్‌గా 10,000 కన్నా ఎక్కువ మంది జనాభాలో నేనైతే ఉన్నాను. నాకన్నా ఇంకా చాలా మంది ముందు అంటే $4 మిలియన్ ఎక్కువ అమౌంట్ అనేది ప్రాఫిట్ ఫర్ ఎర్న్ చేస్తున్న వారు నాకన్నా ముందున్నారు. నేను కేవలం $5.4 మిలియన్ ప్రాఫిట్ ఫర్ అవర్‌లోనే ఉన్నాను కాబట్టి నా యొక్క లిస్ట్ అనేది ఇంకా కింద అయితే ఉంది. ఇది టోటల్‌గా ఈ యొక్క హ్యామ్‌స్టర్ కాంబాట్‌కి సంబంధించి అలాగే ఇక్కడ ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు వీలైనంత వరకు వారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కాయిన్స్‌ని బేస్ చేసుకొని మేము పేమెంట్ అనేది ఇవ్వటం లేదని వారు ఫైనల్‌గా దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. అంటే ఈ యొక్క పాయింట్స్‌కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కేవలం ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే
మనం ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ను బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది ఇస్తున్నట్లు వారైతే తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క కాయిన్స్‌ని బేస్ చేసుకొని అమౌంట్ అనేది మనకు రాకపోవచ్చు అని కూడా కొంతమంది అయితే యూట్యూబ్ క్రియేటర్స్ అయితే చెప్తున్నారు. అయితే చాలామంది ఈ యొక్క కాయిన్స్ అనేది వీలైనంత వరకు సెల్ అనేది అయితే చేసేసి ప్రాఫిట్ ఫర్ అవర్ ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నారు. నేనైతే అలా చేయట్లేదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్‌లో ఏదైనా సరే చేంజెస్ అనేది చేసేసి ఈ యొక్క కాయిన్స్‌ని బేస్ చేసుకుని అమౌంట్ మనకు గనుక ఇచ్చినట్లయితే ఈ టోటల్‌గా ఈ యొక్క కాయిన్స్ అనేది మనం పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం వాడేసి ఆ తర్వాత కాయిన్స్‌ని బేస్ చేసుకుని అమౌంట్ గనుక ఇచ్చినట్లయితే మనం ఇన్ని రోజులు గేమ్ అనేది ప్లే చేసి కూడా లాస్ అనేది అవుతాం. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కాయిన్స్‌ని కూడా ఉండించుకోవడానికి అయితే ట్రై చేయండి. వీలైనంత వరకు ఇక్కడ టోటల్‌గా 10 డిజిట్స్ కాకపోయినా వీలైనంత వరకు 9 డిజిట్స్ లోపల ఉండేదానికి తక్కువ అమౌంట్ ఉండేదానికి మీరైతే ట్రై చేసుకోండి. ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ మాత్రం ఒకసారి మీరైతే ఇంక్రీజ్ అనేది చేసుకోండి వీలైనంత వరకు రానున్న 10 రోజుల్లో. అలాగే ఈ యొక్క రానున్న 10 రోజుల్లో మాత్రం ఈ యొక్క డైలీ రివార్డ్స్‌లో మనకు ఈ యొక్క రివార్డ్స్‌ని మాత్రం తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి. ఇప్పటివరకు నేను రెండో వారంలో ఉన్నాను కాబట్టి ఈ రోజున నాకు 20 మిలియన్ కాయిన్స్ అయితే రావడం జరిగింది. అలాగే రేపటి రోజున నాకు ఉచితంగా 10 కీస్ అయితే రావడం జరుగుతుంది. అంటే నేను ఎటువంటి గేమ్స్ అనేది ఆడకపోయినా కూడా 10 కీస్ నాకైతే వస్తాయి. అలాగే నాకు 7వ రోజున అంటే ఈ యొక్క వారంలో 7వ రోజున నాకు ఈ యొక్క స్కిన్ అనేది ఫ్రీగా వస్తుంది. అలాగే మూడో వారం గనుక చూసుకున్నట్లయితే మొదటి రోజే నాకు 35 మిలియన్ కాయిన్‌లు, అలాగే 15 ఫ్రీ కాయిన్స్, అలాగే 50 మిలియన్‌లు, 20 ఫ్రీ కాయిన్‌లు, 75 మిలియన్ కాయిన్స్, అలాగే 25 ఫ్రీ స్కిన్స్, అలాగే ఏడో రోజున అంటే మనకు 21వ తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క ఫ్రీ స్కిన్ మనకైతే వస్తుంది. టోటల్‌గా ఈ యొక్క 3 వారాల బేస్ చేసుకొని మాత్రమే వారు ఈ యొక్క స్కిన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకు టోటల్‌గా 10 రోజులు మాత్రమే సమయం అనేది ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క గేమ్‌లో మీరు ప్రాఫిట్ పర్ అవర్ ఇంక్రీజ్ అనేది చేసుకోవడానికైతే ట్రై చేయండి. అలాగే మీరు ఈ యొక్క విత్‌డ్రాల్ ఆప్షన్‌లో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ అనేది ఉందా లేదా ప్రతిరోజు మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ ఏదైనా సరే చేంజెస్ జరిగి ఇక్కడ రిజెక్ట్ గనుక అయినట్లయితే మాత్రం మరొకసారి లింక్ అనేది అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. తప్పనిసరిగా డిస్క్రిప్షన్‌లో నేను ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి గేమ్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దానికి సంబంధించి నేను మీకైతే కింద 2 రకాల లింకులు అయితే ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు ఫాస్ట్‌గా తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి. ఏదైనా సరే చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆ యొక్క ఛానల్‌లో నేను మీకైతే తెలియజేస్తాను. వీడియో అనేది చేయడానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ యొక్క గ్యాప్‌లో ఏదైనా సరే చేంజెస్ గనుక ఉన్నట్లయితే మీరు వెంటనే చేసుకోవచ్చు. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్‌ని కూడా రెఫర్ అనేది చేయండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.